ఎక్కువ యువతున్న యువదేశం మన భారతదేశం. ఓ యువత, దేశం నాకేమిచ్చింది కాదు, దేశానికి నువ్వేమిచ్చావు. అక్రమార్కుల తాట తీయడానికి, ధర్మాన్ని గెలిపించడానికి పవనన్నతో నేనెళ్తున్నా. నాతో పాటు వస్తావా? వాట్సాప్ గ్రూపుల్లో, ఫేస్బుక్ల్లో, బ్యానర్లలో నేను జన సైనికుడిని అని చూపించుకోవడమే కాదు, నిజమైన జన సైనికుడివైతే బయటకి రా, పవనన్నని గెలిపిద్దాం. నేటి మన బలం ధైర్యమే రేపటి మన భవిష్యత్. మాతో పాటు రావాలనుకుంటే జనం గోడు వినడానికి, జనం తోడు అనడానికి, జనం వైపు అడుగేసిన సేన జనసేన. జనమే తన సేన, జనమే తన సేన. జనసేన పార్టీ ఒకటి వచ్చిందని మన మాడుపిల్ల గ్రామస్తులకి మనవి చేసుకుంటా ఉన్నాము. జనసేన పార్టీ ఒకటి వచ్చిందని మన మాడుపిల్ల గ్రామస్తులకి మనవి చేసుకుంటా ఉన్నాము. జనసేన పార్టీ ఒకటి వచ్చిందని మన మాడుపల్లి గ్రామస్తులకి మనవి చేసుకుంటా ఉన్నాము. ఈరోజు మారేడుపల్లి గ్రామానికి వచ్చినాం. గ్రామస్తులందరికీ ఏమేంటంటే అన్ని పార్టీలు వచ్చినాయి, మేము మేలు చేస్తా ఉన్నాం. కానీ విదేశాలు బాగున్నాయి, చాలా గొప్పగా ఎదిగినాయి. కానీ మన భారతదేశం మాత్రం ఇదే విధంగా ఉండిపోతూ ఉంది. నేను మేలు చేస్తానని చెప్పి గాజు గ్లాస్ గుర్తుతో జనసేన పార్టీ ఒకటి వచ్చింది. దాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో మీ గ్రామస్తులందరికీ చెప్తా ఉన్నాం. సరే, ఈ పార్టీకి చేసే దమ్ముందా లేదా, దీనికి ఆ తాకత్తుందా లేదా నిర్ణయించాల్సిన వాళ్ళు ప్రజలు కాబట్టి ఇది ఉండాది అని చెప్పి తెలియజేసేదానికి వచ్చినాము. ఖచ్చితంగా మీరందరికీ తెలవాలని. జనసేన పార్టీ ఒకటి ఉంది, ఏమన్నా తెలుసా అన్న మీకు? తెలుసు, ఇప్పుడు పెట్టిండారు కదా, కొత్తగా పార్టీ వచ్చింది. జనసేన పార్టీ ఒకటి ఉంది తెలుసు. ఏదో ఒకటి చేస్తామని చెప్తారు, అంటే ఇవి చేస్తాం చెప్తారు. లాస్ట్కి ఓట్లు వేసిన తర్వాత అర్ధానికి అర్ధ భాగము జరగకుండా అయిపోతూ ఉంటాయి. ఇప్పుడు చాలా పార్టీలు, ఒక పార్టీని మనం దూషించం, ఒక పార్టీని పొగడం. కానీ ఒక క్యాజువల్గా మాట్లాడుకుంటే వాళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఇంకొకటి అవుతా ఉంది. ఇప్పుడు ఎట్లా పార్టీల పైన అన్నింటిపైన నీ భావన ఏమన్నా? అంతే, ఓట్ల కోసం వస్తారు, అంతే. మళ్ళీ కనపడరు ఎవరు, అంతే. ఎవరు కనపడుస్తారా? ఎలక్షన్ టైంకి వస్తారు, దాని తర్వాత కనపడరు. అంతే. అది ఏ పార్టీ అయినప్పటికీ, అది జనసేన కావచ్చు, అది టీడీపీ కావచ్చు, అది వైఎస్ఆర్సీపీ కావచ్చు, ఉండే ఫ్యాక్ట్ కాంగ్రెస్ కావచ్చు. ఎలక్షన్ అప్పుడు అందరూ వస్తారు, ఏదేదో మాట్లాడతారు, దాని తర్వాత ఊర్లోకి వచ్చే వాళ్ళు లేరంటావు. అంతే. ఎవరు వస్తారా? ఖచ్చితంగా ఎవరు రారు. రోజులు మారాలని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. జనసేన పార్టీకి ఒక ఛాలెంజ్గా మిగులుతా ఉంది. జనసేన నాయకులారా, ఎలక్షన్ అప్పుడు మాత్రం తిరిగే వాళ్ళ మీరు, లేకుంటే అన్ని పార్టీలకి వినూత్నంగా ఎలక్షన్ అయిన తర్వాత కూడా తిరిగే వాళ్ళ? ఎలక్షన్లో ఓటమి చెందిన మనం ఖచ్చితంగా పల్లెమ్మడి వాడలమ్మడి తిరిగి సమస్యలపైన పోరాట స్ఫూర్తితో పుట్టిన పార్టీని అంటామే. మనము ఓటమి చెందినప్పటికీ మన పోరాటం ఇలాగే సాగితే అది నిజమైన జనసేన అని నేను అనుకుంటా ఉన్నాను. గెలుపు వచ్చినప్పుడే కాదు నిలబడేది మనిషి, ఓటమి చెందినప్పుడు నిలబడేవాడే మనిషి నేను అనుకుంటా ఉన్నాను. ఖచ్చితంగా అన్ని పార్టీలకి విభిన్నంగా జనసేన పార్టీ ఓటమి చెందకపోయినా, గెలిచినా ఓడినా ప్రజలందరి సమస్యల గురించి పోరాడుతూనే ఉంటుంది అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. చూద్దాం ఇంకా ఫ్యూచర్లో ఏం జరుగుతుందో. ఏం స్వామి, ఏం పార్టీలు అన్నిటిపైన ఎంత మాత్రం ఉంది నమ్మకము? ఎంత మాత్రం ఏం లేదు, అంతా గెలిచేదాకా చేస్తారు, గెలిచినాక ఏమీ లే. మళ్ళీ మనం తిరగాల్సిందే వాళ్ళ వెనకింటి. ఏమన్నా పని కావాలంటే కూడా మనం తిరగాల్సిందే. వీళ్ళు డబ్బు పెట్టుకొని మనం తిరగల, తిరిగిన పనులు ఎలా రేపు రాబోమన్నాడు రాబో అంటారు, లంచాలు కావాలంటారు, ఎన్నో రామాయణం. అంటే ఎలక్షన్ టైంలో వాళ్ళు డబ్బు పంచుతారు, ఎలక్షన్ అయిన తర్వాత మన దగ్గర డబ్బు పీక్కుంటారు. మన దగ్గర మళ్ళీ 4 ఏళ్ళు బాగా వాడుకుంటారు, మళ్ళీ 1 సంవత్సరం నుంచి కొంచెం పారాడతారు, ఆ రోడ్డుకు మున్నేస్తారు, ఈ రోడ్డుకు మున్నేస్తారు, అక్కడ కాలువలో నీళ్ళు అంటారు, ఇక్కడ కాలువలో నీళ్ళు అంటారు, ఏమో చేస్తారు. ఏమి చేసింది ఏమి లే. అంటే ఇది ఏమైపోయిందంటే ఎలక్షన్ టైంలో వాళ్ళు డబ్బు ఇస్తారు, ఎలక్షన్ అయిపోయిన తర్వాత మీ దగ్గర డబ్బు పిక్కుంటారు. అంటే ఎలక్షన్ టైంలో ప్రజలారా, మనము డబ్బు అయితే ఎప్పుడైతే వాళ్ళ దగ్గర ఆశిస్తామో 5 ఏళ్ళు అంతకు 10 జుట్టు కాళ్ళు పట్టుకొని
మీ దగ్గర ఇంకా వసూలు చేసేది ఇప్పుడు జరుగుతూ ఉండే విషయం ఇది నిజమే కదన్నా? నిజమే. ఇప్పుడు ఇక డబ్బు లేని పని జరగవు ఏవి. గవర్నమెంట్ పనులు కానీ ప్రభుత్వ పనులు కానీ నీకేం కావాలన్నా దుడ్డు చేతిలో ఉండాలా, లంచం వల్ల పని చేసుకోవాలి. అంతేనా? ఏం పెద్దయ్యా, ఎంత మాత్రం పెద్దయ్యా మన ఊర్లో కానీ ఇన్ని ఏళ్ళు ఇంకా చూస్తున్నారు, దాదాపు 50-60 ఏళ్ళు అవుతుంది మీకు. మీ అనుభవంలో చాలా పార్టీలను చూసినారు. ఇప్పుడు జనసేన పార్టీ కూడా ఒకటి వచ్చింది చాలా ఆశయాలని చెప్తా ఉంది, చాలా కష్టపడి చేస్తానని చెప్తా ఉంది. ఖచ్చితంగా పేదోడు ఎందుకు ఇట్లా ఉండిపోయినాడు అని ప్రశ్నిస్తూ ఉంది. సభల్లో అంతా గట్టిగా అరిచి మరీ చెప్తా ఉంది, అన్ని పార్టీలు నిలదీస్తూ ఉంది. మీకు ఎంతవరకు నమ్మకం కలిగింది? ఏమి అన్ని పార్టీల తర ఇది ఉండిపోతుందా, లేకపోతే ఏమన్నా అన్ని పార్టీల తర ఉండిపోతుంది అంటావా? వచ్చే ఇప్పుడు సంవత్సరం నుంచి చెప్తున్నారు జనసేన వచ్చింది, కానీ చూస్తాం అది ఇంకా ఒకసారి కూడా ఆలోచిస్తున్నాం మేము కూడా. అది ఇంకా ఒకసారి చూద్దాము, జనసేన పార్టీని కూడా ఒకసారి చూద్దాం ఇదేం చేస్తుందని ఆలోచన చేస్తూ ఉంటారా? మేము ఆలోచిస్తూ ఉన్నాం. నిజంగానే పెద్దయ్యా? అవును, గ్యారెంటీగా అనుకుంటాను. ఆ పార్టీని చూసినాం, ఈ పార్టీని చూసినాం, దగ్గర 50-60 ఏళ్ళు ఇంకా అన్ని పార్టీలు చూసినాం. ఇదేదో వినూత్నంగా వస్తూ ఉన్నాను, వినూత్నంగా చేస్తానంటా ఉన్నాడు, ప్రజలను పట్టించుకుంటా అంటా ఉన్నాడు, రైతులను పట్టించుకుంటానంటా ఉన్నాడు, గ్యాస్ ఫ్రీ అంటా ఉన్నాడు. అదేవిధంగా 2500 ఇంకా 3500 కూపన్ బియ్యం వద్దు మీకు అకౌంట్లోకి వేస్తామని అంటా ఉన్నాడు. బిడ్డలు ఊరికే ఎందుకు మీరు వచ్చేసిందని ఎత్తుకొని పోయి గవర్నమెంట్ స్కూల్లో చదివి కన్నా ప్రైవేట్ స్కూల్లో చదివిస్తుంటారు లక్షలు. అవునా కదా? గవర్నమెంట్ స్కూల్లోనే వీళ్ళకంటే ఇంకా గొప్పగా విద్యను అందిస్తాను అని అంటా ఉన్నాడు. మీరు వైద్యం ఎందుకు గవర్నమెంట్ హాస్పిటల్లో చేసుకోకూడదు, ప్రైవేట్గా ఎందుకు పోవాలా, గవర్నమెంట్ హాస్పిటల్కి లాన్నాను అంటా ఉన్నాడు. ఇవన్నీ చెప్తా ఉన్నాడు. ఒకసారి దీన్ని కూడా నమ్మి చూద్దామనే భావన ఉందంటారా? అట్లా కానీ చూస్తాం మేము కూడా అనుకుంటాను. ఇన్ని పార్టీలు చూసినాం, ఈ ఒక్కసారికి ఈ పార్టీని కూడా చూసేద్దాం. కానీ ఈ పార్టీ డబ్బులు పెంచదు కదా పెద్దయ్య, ఇది సమస్య. వద్దు అనుకో ఓటేసేస్తాము. అయ్యో 500, 1000, 2000 అందరూ పంచారు, కానీ వీని డబ్బీడు వీనికి ఎట్లా ఓటేస్తారు మీరు? వేసేస్తాం ఫ్రీగా. అవునా? కాదు, ఇప్పుడు వేరే పార్టీలు 2000 ఒకరు 1000 ఒకరు ఇచ్చినారనుకో, వాళ్ళ దగ్గర తీసి పెట్టుకొని వీనికి ఎట్లా ఓటేసేది? వాళ్ళు తీసుకోకుండా ఈయన ఓటేసేస్తాము. అవునా? వాళ్ళు తీసుకోకపోయినా నీ చేతుల్లో పెట్టి ఇంట్లోకి వచ్చి ఇచ్చేసి వెళ్ళిపోతారు. ఎట్లా? వాళ్ళ దుడ్డు వాళ్ళకి ఇచ్చేసేది అంతే. అట్లా వాళ్ళు వినకపోతే వాళ్ళ దుడ్డు జోబులో పెట్టుకొని ఓటేస్తామంటారు. వేసేది ఓటు జనసేనకి వేస్తాం. అవునా? వేస్తాం. ఇది ఆత్మపూర్వకంగానా లేదా మేము వచ్చినామని ఏమన్నా మాట్లాడుతున్నా పెద్ద? మీరు వస్తారు మా కళ్ళు చిన్న ఆత్మపూర్వకంగానే మీరు వస్తారని మా కళ్ళు వచ్చింది బుద్ధ. అవును, ఈ టీవీలో రాదు, మా టీవీలో రాదు, TV9 లో రాదు, ఏ టీవీలోనే జనసేన గురించి రాదు కదా. వస్తా ఉంది అన్ని టీవీలో వస్తా ఉందా? ఆహా, ఓ చూస్తా ఉంటారా? అంటే అన్ని ఛానల్లోనే జనసేన రాదు అనేది అవాస్తవము. జనసేన అనే పార్టీ కూడా టీవీలో వస్తూ ఉంది. టీవీలను తప్పు పట్టాల్సిన అవసరం లేదు, పెద్ద టీవీలు అన్నింటిలోనే వస్తూ ఉంది. ఓకే, ఖచ్చితంగా పెద్దయ్య ఈసారికి ఒకసారికి జనసేన చూద్దాము, సరేనా? చూడాల. ఇది అప్పుడప్పుడు వచ్చి హంగు ఆర్భాటం చేసి వెళ్ళిపోయే పార్టీనా, లేదో 24 గంటలు సంవత్సరం పొడవునా రైతుల దగ్గరికి పాలన తీసుకొచ్చే పార్టీని అంటూ ఉన్నారు. రైతులు అనకమిటి మేము తిరుగుతామని అంటూ ఉన్నారు, ఊళ్ళో అనకమిటి మేము తిరుగుతానంటూ ఉన్నారు. చూద్దాం, ఎలక్షన్ అయ్యే తురుకునేనా ఈ హంగు ఆర్భాటాలు, ఎలక్షన్ అయిన తర్వాత కూడా ఉంటుందని అనేది చూద్దాం పెద్దయ్య. ఈసారి పార్టీని చూద్దాం. డబ్బు తీసుకోకుండా మనం ఓటేస్తే కాలర్ పట్టుకొని నిలదీస్తాం కదా, అవునా కదా? ఇన్ని రోజులు డబ్బులు తీసుకొని నిండొచ్చు, ఈసారి డబ్బు తీసుకోకుండా జనసేన ఓటేస్తాం. కానీ ఖచ్చితంగా పనులు చేసి తీరాలంతే మనస్ఫూర్తిగా. ఈ రోజు పెద్దయ్య మీ పేరు తెలుసుకోవచ్చా? వెంకట్రామ గౌడ్ గారు ఈరోజు మారేడుపల్లి గ్రామము, గంగవరం మండలము, పలమనేరు తాలూకా, చిత్తూరు జిల్లా, రాయలసీమ, ఆంధ్రప్రదేశ్లో ఈ మహానుభావుడు ఒక మాట అంటూ ఉంటాడు, 70 ఏళ్ళ నుండి అన్ని పార్టీలు చూసినాము, ఈ పార్టీ ఒకసారి చూద్దాం, డబ్బు తీసుకోకుండా ఓటేద్దాం, గెలిచిన తర్వాత పనులు చేయలేదా తాట తీస్తామనే రీతిలో కూడా ఆయన జవాబిస్తూ ఉంటాడు. ఖచ్చితంగా అందరు నాయకులకు లేకుండా అఘోరాత్రులు శ్రమించి కుటుంబాలు వదిలి 5 సంవత్సరాలు ఓటేసి గెలిపించిన దానికి కుటుంబాలను వదిలి వచ్చి సమాజ సేవ చేసే విధంగా ఉంటేనే ఖచ్చితంగా మేము ఓటేస్తామని చెప్తా ఉన్నారు. అలాంటి నాయకులే ఈ జనసేనలో వస్తారని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈరోజు ఊరున దండోరా చేపిస్తున్నాం. ఏ పార్టీని ఇంకా ₹1 రాలేదు పెద్దయ్య. జనసేన వలన కాశీల సొంత డబ్బులు డీజిల్ పోసుకొని, సొంత డబ్బులు డప్పు కొట్టుకొని, సొంత డబ్బులతో నేను వచ్చే దండోరా చేపిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా ఈ జనసేన ఇంకా మేలు జరుగుతుంది నమ్మినాను. జరగకపోతే మీలాగా నేను ప్రశ్నిస్తాను,
నేను వచ్చేసి నిలదీస్తాను. నేను రోడ్డు పైన కూర్చునేదానికి కూడా రెడీగా ఉంటాను. కాదంటూ విపక్షము కాదంటూ ప్రజాపక్షమేనంటూ నినదించిన సేన సమాజానికై స్వదేశానికై బదలునే ఈ పాటుపడుతూ సేవ చేయు ఘనసేన జనమే తన సేన జనమే తన సేన కనుకనే కదిలెదిల జనంలోకి జనసేన జనంలోకి జనసేన జనంలోకి జనసేన జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన